సో గాయస్ 106 డే అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే 101 డే చూపించలేకపోయాను, ఎందుకంటే రికార్డ్ చేయలేదు అది. సో నేను ఎక్స్ప్లోరింగ్కి వెళ్ళాను, అలా నాకు రూయిన్ పోర్టల్ అయితే దొరికింది. సో ఆ నెక్స్ట్ డే నేనైతే 107 నేనైతే నేదర్వాట్ ఫామ్ని అయితే బిల్డ్ చేశాను. ఇక్కడ డేస్ అయితే కొంచెం తప్పుగా రాశాను గాయస్, 0 పెట్టడం మర్చిపోయాను. సో అలా నాకైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చింది, ఎందుకంటే సొంతంగా బిల్డ్ చేద్దాం అనుకున్నా, ఎందుకు యూట్యూబ్లో చూడటం అన్నీ. సో ఇంక టైలాబ్స్ ఎంజాయ్ చేయండి ఇక్కడి నుంచి. సో ఇంకా అది నచ్చక మళ్ళీ కొత్తదైతే బిల్డ్ చేశాను కదా. నేనైతే ఇక్కడ నేను మర్చిపోయి డేస్ అయితే తప్పుగా రాసేసాను, సారీ. ఈసారి అలా అవ్వకుండా చూస్తాను. తర్వాత మాల్ సర్చ్ చేసేసాను. డే 111 మళ్ళీ పెద్దదైతే బిల్డ్ చేశాను, కొత్తది. అదైతే అంతగా బాగా. సో నేను ఎలా కొంతసేపు ఏఎఫ్కేతో ఉన్నాను, ఫామ్ అయిపోయినాక టెస్ట్ చేద్దామని. సో గాయస్ ఇంకా లాస్ట్కి నేనైతే 114 నుంచి 116 దాకా నేనైతే స్టోరేజ్ సిస్టమ్కి మొత్తం డిజైన్ అయితే కంప్లీట్ చేశాను. ఆ క్లిప్ కూడా పోయింది, ఏంటో మరి అన్ని క్లిప్లు అయితే పోతున్నాయి. మేమైతే అక్కడ కొంచెం రూమ్ చేసాం, అటు ఇటు మా సీక్రెట్ చెస్ట్లు అక్కడ సరేనండి. ఇప్పుడైతే 116 to 120 దాకా మేమైతే శాండ్ డూపర్ని అయితే తయారు చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే TNTల కోసం నెక్స్ట్ 300 డేస్లో కావాలి కాబట్టి. శాండ్ డూపర్ బాగా వర్క్ చేస్తుంది, కాకపోతే ఇది AFK ఉండాలి. సో ఇంకా 121 మేమైతే కాబుల్ స్టోన్ ఫామ్ని అయితే బిల్డ్ చేసేద్దాం అనుకున్నాం. దానికోసం ఫస్ట్ ఏరియా అయితే క్లియర్ చేసాం. సో మేము అలా 123 వెదర్ని అయితే కిల్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే అదైతే స్పీడ్గా పని చేయట్లా ఏరియా క్లియర్ కోసం. ఇంకందుకే బీకన్ పెట్టుకొని హేస్ట్ పెట్టుకుందాం అనుకున్నాం. మాకైతే ఎలిట్రాన్ ఎదిగేటప్పుడు ఈ ఎఫిషియన్సీ చాలా దొరికిన పికాక్స్ కలుపుకొని ఎఫిషియన్సీ 5 చేసుకున్నాం. అలా నాకైతే సిల్క్ టచ్ దొరికింది, దాంతో డైమండ్స్ తీసాను. వాచ్ ఇంత ఇంకా దొరకలేదు గైస్ మాకైతే, ఇంకా ట్రై చేస్తున్నాం. అందుకే ప్రస్తుతానికి సిల్క్ టచ్తో అయితే తీస్తున్నాం. కొన్ని క్లిప్స్ అయితే చూపించలేకపోతున్నాయి, ఎందుకంటే అప్పుడు స్టోరేజ్ అయితే అయిపోతుంది. సో చూడండి వెదర్ అంతా బ్లాస్ట్ చేసిందో. సో ఇంకా అలా నేనైతే బీకన్ అయితే తయారు చేసేసుకున్నాను. చాలా సేపే పట్టింది. అలా మేము కాబుల్ స్టోన్ ఫామ్ కట్టే చోట నేనైతే బీకన్ అయితే పెట్టుకున్నాను. మా దగ్గర ఐరన్ ఫామ్ ఉంది కదా, దాంతో ఐరన్ చాలా వరకు AFK ఉండి చేశాను. సో ఇంకా అలా మేమైతే బీకన్ అయితే పెట్టేసాం, ఏరియా క్లియర్ చేసి కాబుల్ స్టోన్ ఫామ్ని అయితే పెట్టేసాం గైస్. సో ఇంతకుముందు 100 డేస్ అప్పుడు కొన్ని లింకులు అయితే పెట్టలేదు, ఆ లింకులు మళ్ళీ యూట్యూబ్లో ఎతికి నెక్స్ట్ 300 డేస్లో కామెంట్ చేసిన వాళ్ళకి పెడతాను. సో ఈ కాబుల్ స్టోన్ ఫామ్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి గైస్, ఖచ్చితంగా అయితే పెడతాను నేను 300 డేస్లో. సో మాకు ఇది చేయడానికి చాలా అంటే చాలా టైం అయితే పట్టింది గైస్. మళ్ళీ దానికి
మెటీరియల్స్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టైం పట్టేసింది మాకైతే, ఎందుకంటే ఇది చేసేది సర్వైవల్ సిరీస్ కాబట్టి కొంచెం అయితే ఉండిద్ది టైము బాగా. ఇంకా మొత్తం టార్చర్ అయితే పెట్టాము, ఎందుకంటే జాంబీ స్పాన్ అవ్వకుండా. ఇది కావుల్స్టోన్ ఫామ్ కాబట్టి, లేదంటే ఎక్స్పీ ఫామ్ అయిపోద్ది. సో ఇంకా గన్ పౌడర్ తీసుకున్నాను, ఎందుకంటే కావాలి మాకు కాబుల్స్టోన్ ఫామ్కి. ఆటోమేటిక్ అది అలా ఏఫ్కే ఉంటే వచ్చేసిద్ది గైస్. అలా షల్కర్ బాక్స్లో నింపుకున్నాం. పోయిన వీడియోలో పోయిన 100 డేస్లో మేమైతే షల్కర్ బాక్స్లు కలెక్ట్ చేసాం లాస్ట్ ఫ్యూ డేస్లో. అవి ఇప్పుడైతే మాకు బాగా అంటే బాగా పనికొచ్చినాయి. ఇలా అయితే పెట్టుకున్నాం. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాం మా కాబుల్స్టోన్ ఫామ్ని వచ్చేసి. సో చూడండి గైస్, లాస్ట్కి మేమైతే కంప్లీట్ అయితే చేసాం. చాలా అంటే చాలా టైం పట్టింది. TNTల కోసం ఇంకా టైం పట్టింది బాబో. ఆ ఒక్క ఒబ్సిడియన్ కోసం మళ్ళీ నెదర్కి వెళ్ళి లావా బకెట్ పట్టుకొని మళ్ళీ బకెట్ వేసి. ఇక్కడైతే కొంచెం అయితే బాగా ల్యాగ్ అయింది గైస్, కొంచెమే, మరి అంత కాదు. సో చూడండి, ఇప్పుడైతే చూసారా 2 స్టాక్స్ అయితే వచ్చినాయి. నేను అసలు మైన్ అంటూ చేయలేదు, ఇక్కడైతే ఒబ్సిడియన్ పెట్టాను, లేదంటే వెళ్ళిపోతుంది కిందకి డైరెక్ట్. ఫామ్ హౌ టు మేక్ కాబుల్స్టోన్ ఫామ్ ఇన్ పాకెట్ ఎడిషన్ అంటే వచ్చేసింది గైస్. ఇంకైతే మేమైతే ఏరియా క్లీన్ చేసాం, ఎందుకంటే ఇప్పుడైతే ట్రేడింగ్ హాల్ అయితే బిల్డ్ చేద్దాం. సో ఇంకా మా వల్ల కాదు కాబుల్స్టోన్ని మామూలు స్టోన్ లాగా మార్చాలంటే చాలాసేపు ఫర్నేస్లో అయితే పెట్టాల్సి వస్తుంది. ఇంకా మేమైతే సోవర్ స్మెల్టర్ చేసాం, కొంచెం గజిబిజిగానే ఉంది, కానీ ఎలాగైతే చేసాం. సో ఇది వచ్చేసి మేము షల్కర్ క్రాఫ్ట్లో అయితే చూసాం. జావేషన్ కన్నా బాగా పనిచేసింది మాకు. సో ఇంకా ఇంటీరియర్ డిజైన్ చేసేద్దాం అనుకున్నాం, అంటే మాల్ ఫ్లోరింగ్ చిజిల్డ్ అయితే వేసాం. చూడండి, ఇంకా ఇలా పెయింటింగ్లు వేసి ఇలా అయితే పూజ చేసాం. ఇంకా తర్వాత పెయింటింగ్లు అయితే తీసాం మేము, ఏదో సరదాకి పెట్టాం. లెదర్ అయితే ఎక్కువగానే ఉందని. సో ఇంకా విలేజెస్ని పెట్టే చోటునైతే రెడీ చేసాం. ఇంకా ఏం లేదు, మాల్ ఇలా సైడ్లు పెట్టి కింద స్లాబ్స్ అయితే పెట్టాం రాకుండా బయటికి. మా ఫ్రెండ్ చేసిన మిస్టేక్ ఏంటిదంటే గాయస్, ఇక్కడ పక్కన బెడ్లు పెట్టాడు. పెట్టొద్దురా అయ్యా అంటే పెట్టాడు. నైట్ వచ్చి విలేజెస్ లోపలన్నా వచ్చి పడుకుంటున్నారు, ఇంకా మొత్తం బయట తిరిగేస్తున్నారు. 300 days కూడా ఒకేసారి రికార్డ్ చేసేద్దాం అనుకున్నాం. సో ఇంకా పైన ఇంకో రూమ్ తీసుకొని చెస్ట్లకి అయితే పెట్టుకున్నాం, వేస్ట్ అవ్వకుండా. ట్రేడింగ్ చేసి మాకు 300 days చాలా అంటే చాలా ఎమరాల్డ్స్ దొరికినాయి గైస్. సో ఇంక లాస్ట్కి ఏమో మరి నాకు కూడా తెలియట్లేదు ఏంటో. చూపిరా స్వామి తొందరగా. ఏంటిది? విలేజర్ బ్రీడింగ్ హాల్ గైస్. చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. బాగుందని అనుకుంటున్నాను, బాగా లేకపోతే కమెంట్ చేయండి. చూడండి, చాలామందిని అయితే విలేజర్ని తెచ్చాం. చాలా అంటే చాలా 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 ఇసుకిచ్చేసారు మమ్మల్ని, కానీ ఒక్క రోజులోనే పూర్తి చేసామంటే గ్రేట్ మేము. సో ఇక్కడైతే ల్యాడర్లు పెట్టాము, ఎందుకంటే పైకి వెళ్ళడానికి. అదైతే సరిగ్గా అవ్వాలా, అది ఇంకా మూయలేదు గాయస్.
మొత్తం అనుకుంటున్నాం మొయ్యలే, కాకపోతే టైం దొరకట్లా. దీనికి కూడా టైం దొరకట్లేదు. చూసారా బీకన్ అక్కడ పెట్టాం. సో ఇదైతే పెద్దదే, మా ఇల్లు అయితే చేసేసుకుంటాం కొన్ని రోజుల్లో. ఇక్కడైతే అసలు వెళ్ళలేకపోతున్నాను. సో ఇంకా విలేజెస్ని ట్రేడింగ్ చేయాలి కాబట్టి మేమైతే ఆటోమేటిక్ వీట్ ఫామ్ అయితే బిల్డ్ చేసాం. ఎందుకంటే వాళ్ళు ఉంటారుగా ఫార్మర్స్. సో ఇంకా ఆ ఫామ్ అయితే అయిపోయింది, ఆ వీట్ ఫామ్. ఇంకా మేము చేసాం. ఇది ఆటోమేటిక్ ఏ ఫామ్ కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, మీకు తెలిసే ఉండిద్ది. సరే నేను చెప్పేస్తాను. పంకిన్ ఫామ్ అయితే చేస్తాం గైస్, ఆటోమేటిక్ది. కాకపోతే ఏఫ్కే ఉండాల్సిందే దేనికన్నా. కొంచెం తప్పులు వచ్చినాయి. మేమైతే మెలాన్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఇంకా మాకు జంగిల్ అయితే దొరకలేదు. జంగిల్ దొరకాలంటే ఈ jungbase.comలో ఒక్కటే ఎతకాలి మేమైతే. ర్యాండమ్ చూసారా, ఇంకా నేను ఇది వచ్చేసాను jungbase.comలో ఎతికేసి ఈ కోఆర్డినేట్స్ కరెక్ట్గా వచ్చి ఇంకా మెలాన్ అయితే తీసుకున్నాను. మళ్ళీ జంగిల్ శాప్లింగు, మళ్ళీ బ్యాంబూసు, కోకో బీన్స్ తీసుకున్నాను గైస్. ఇంక మళ్ళీ దీంతో పని లేకుండా పాండాలు కూడా చెయ్యాలి. మాకు కావాల్సిన 2 పాండాలు. దాంతో ఇంకా బ్రీడ్ చేసుకుని పెద్దది మేమైతే బిల్డ్ చేసుకున్నాం. బోబోబో లాగ్ 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 లాగ్. సో చూసారా, నేనైతే 193 నుంచి 198 దాకా కోకో బీన్స్ని అయితే ప్లాన్ చేసిన ఫామ్ అనుకోండి ఏదో ఒకటి. సో జంగిల్ లాగ్లోనే మనమైతే చేయగలం కదా, అంటే కోకో బీన్స్ని పెట్టగలం కదా. అందుకే కొన్ని తీసుకొచ్చాను ఫస్ట్ కలెక్ట్ చేసిన అవి, ఇంకా చాలేనని. ఇప్పుడైతే మా దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి నాకైతే చిన్న వీడియో అనిపిస్తుంది, కాకపోతే మేము చేసింది 30 hours అయితే చేసాం గైస్. ఇదిగోండి 5 అయితే తీసుకున్నా. ఇలా పెట్టి 4 కొంతసేపు అయితే ఉన్నా. చూసారా పెరిగిపోయింది. ర్యాండమ్ టిక్ స్పీడ్ మహిమ. సో ఇంకా ఐరన్ యాక్స్ చేసుకుని ఐరన్ ఫామ్ నుంచి వుడ్ని అయితే చాలా కలెక్ట్ చేశాను జంగులు. సో ఇంక మా స్టేర్స్ వల్ల కాదని ఇంకా స్కాప్ ఫోల్డింగ్ చేద్దాం అనుకున్నాం. అలా నైట్ స్పైడర్స్ని అయితే చంపాం. ఆ క్లిప్ కూడా లేదు ఈ స్టోరేజ్ మహిమ ఒకటి. సో అలా బ్యాంబూస్ని సో గైస్ అలా నేనైతే స్కాప్ ఫోల్డింగ్ అయితే చేసాను. నైట్ అంతా కష్టపడి తయారు చేశాను స్ట్రింగ్స్, కానీ బ్యాంబూలు సరిపోలా. అందుకే మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను బ్యాంబూస్. చూడండి ఒకసారి పంప్కిన్ ఫామ్లో ఎన్ని వచ్చినాయి. ఏఎఫ్కేతో అసలు ఉండలేదు గైస్. ఇంకా ఏఎఫ్కేతో ఉంటే ఎన్ని వస్తాయో అసలు ఆలోచించుకోండి. సో ఇంకా మా 200 days అయితే అయిపోయింది. సో ఇంకొంటాం మరి, బాయ్ బాయ్.